ఈ నా అన్వేష్ గాడికి ఎంత కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నాడంటే ఏ రోజుకన్నా సరే ఈ గొడవ సద్దు మణుగుతుందేమో, కొత్త సంవత్సరం వచ్చింది, ఈ గొడవని ఇక్కడతో ఆపితే బాగుండని మేము రోజు కూడా ఎదురు చూస్తాం. దీని గురించి వీడియోలు చేయడం కూడా మానేసాం. కానీ వీడు రోజు రోజుకి కూడా ఇంకా రెచ్చిపోయి రోజుకొక వీడియో పెడుతున్నారు. గరికపాటి ఆయన ఏం చేశారని ఈ రోజున మళ్ళీ నువ్వు వచ్చి గరికపాటి ఆయన గురించి మాట్లాడుతాం ఏంటి? చాగంటి గారు గరికపాటి ఆయన నువ్వు ఫ్రెండ్సా? బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా వాళ్ళ కాళి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? నిన్నంతానేమో బత్తాయి రసం అన్నావు, ఆరెంజ్ జ్యూసులు అన్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు. ఓ పక్కన నేను బూతులు మాట్లాడానని అంటూనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తున్నావు. శివాజీ గారు అన్న మాటలకి నువ్వు బట్టల గురించి ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడేదానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఆ గొడవనంతా తీసుకొచ్చి గరికపాటి ఆయన గారికి ఎందుకు లింక్ పెడుతున్నావు? ఆ గురువుగారులు ఒక ప్రవచనకర్తలు, మంచి విషయాలను చెప్తారు. మన గ్రంథాల్లో ఏముందో ఆ విషయాలన్నిటిని కూడా వివరించి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు. ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇలా ఉండాలి, దీనికి అర్థం ఇదే అని చెప్పేసి పద్యాలు చెప్తూ చక్కగా అన్నిటినీ వివరిస్తూ ఉంటారు. అలాంటి ఆయన తీసుకొచ్చి నీ బట్టల వ్యవహారంలోకి దూరుస్తావా? ఆయనకి నీ బట్టల వ్యవహారానికి ఏం సంబంధం? ఇంకెవరు దొరకలేదా నీకు? యూట్యూబర్స్ అందరినీ ఆడుకోవాల్సిన వాళ్ళందరినీ ఆడేసుకున్నావు. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఈ రోజున ఎవరైనా వీడియో పెట్టారంటే నువ్వు వీడియో చేయలేదనంటే నీ బతుకంతా బయట పెడతానని ఇప్పటికీ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు కష్టపడి పైకి వచ్చానంటున్నావు. కష్టపడి పైకి వచ్చినప్పుడు ఆ విలువను నిలబెట్టుకో. ఈ రోజు నువ్వు నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు మాట్లాడితే ఎవరు భరిస్తారనుకున్నావు? నువ్వు భారతదేశాన్ని తిడతావు, ఇండియాలో ఉన్న ప్రవచనకర్తల గురించి మాట్లాడతావు, సీతమ్మ తల్లి, ద్రౌపది, హనుమంతుల వారు, రాముల వారు, ఎవరిని కూడా వదిలిపెట్టావు. నాకు అసలు ఇండియానే నచ్చదంటావు, ఇండియాకే రానంటావు. రానన్నవాడు ఇండియాలో విషయాల గురించి నీకెందుకు? నువ్వు సైలెంట్గా ఉండి నువ్వు ట్రావెలింగ్ అన్నప్పుడు ట్రావెలింగ్ చేసుకో, అంతవరకే. జనాలు నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు లేరు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ఇంత ఫాలో అయ్యి చక్కగా నీ వీడియోలు పెట్టిన వల్ల చూసి నీకు ఇంత డబ్బు సంపాదన వచ్చేలాగా చేస్తే వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఈ రోజున గొర్రెలు అంటావు, అడ్డమైన తిట్టలు తిడతావు, ఉంటే ఉండండి అంటావు, పోతే పోండి అంటావు. నువ్వు వీడియో పెట్టగానే లైకులు కొట్టండి అని అడుక్కున్నది నువ్వే. మళ్ళీ నేనేమి ఫాలో అవ్వమని చెప్పలేదు, వచ్చారు వెళ్ళిపోయారని ఈ రోజున చిన్న చూపు చూసి మాట్లాడుతున్నావు. ఈ రోజున భారతదేశంలో ఉన్న వాళ్ళు నీ వీడియోలు చూడబట్టే, వాళ్ళ భిక్ష వేయబట్టే ఈ రోజున నీ దగ్గర కోట్లు ఉన్నాయి. నువ్వు దేశాలు పట్టుకుని తిరగడానికి అందరికీ నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? యూట్యూబ్ సంపాదనే కదా. మరి యూట్యూబ్లో చూసిందంతా భారతీయులు లేరా? అందులోనూ నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు గొర్రెలు అంటావు, వెధవలు అంటావు, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. మీ అమ్మా నాన్న ఇండియాలో ఉన్నారు, రేపొద్దున మీ కుటుంబ సభ్యులకి ఏదన్నా అయితే నువ్వు ఇండియాకి రావాల్సిందే. నువ్వు ఎంత తప్పుడు మాటలు మాట్లాడితే ఈ రోజున ఇంతమంది కేసులు పెట్టారు ఏంటి? నువ్వు అందరి జాతకాలు చెప్తావా? గరికపాటి ఆయన ఎప్పుడు పోతారో చెప్తావా? ముందు నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో. నెక్స్ట్ సజ్జనార్ సార్ నిన్ను తీసుకొచ్చి ఏ జైల్లో పెడతారో నీ జాతకం ఏంటో చూసుకో. నీకు బత్తాయి రసం ఏ రకంగా పిండుతారో అది కూడా చూసుకో. అందరినీ విమర్శిస్తావు, పెద్ద వాళ్ళని విమర్శిస్తావు, రాజకీయ నాయకులను విమర్శిస్తావు, అందరి గురించే మాట్లాడేస్తావు. నువ్వేదో పెద్ద తోపులాగా. నీకు భారతదేశం మీద మరి నీకు అంత ప్రేమ ఉండి ఆడవాళ్ళ మీద ఇక్కడ ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరిగిపోతున్నాయి అని అన్నప్పుడు నువ్వు భారతదేశంలో ఉండి పోరాటం చేయి. నువ్వు ఎక్కడో వేరే దేశాల్లో ఉండి మన ఇండియా గురించి ఎందుకు మాట్లాడుతావు? ఆడవాళ్ళ గురించి ఎందుకు విమర్శిస్తున్నావు? ప్రవచనకర్తలు నీకేం చేశారని నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ప్రవచనకర్తల కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు. చాగంటి గారిని అనే అంత స్థాయి ఉందా నీకు? ఏంటి రామాయణం చెప్పేస్తావు, మహాభారతాలు చెప్పేస్తావా? నువ్వు చెప్తావు, నేను చెప్తావా అని అడుగుతున్నావా? ఏంటి గౌరవం లేకుండా నువ్వు అని మాట్లాడతావా? నువ్వెంత, నీ బతికెంత అనుకుని మాట్లాడుతున్నావు? రోజు నీ దగ్గర కోట్లు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావా? నువ్వు ఒక పెళ్లి చేసుకో ఫస్ట్. నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు ఒక భార్య, సంసారం, పిల్లలు ఇలాంటివి ఉంటే ఆడవాళ్ళ విషయాలు, కుటుంబ పద్ధతులు, ఆచారాలు ఇలాంటివన్నీ తెలుస్తాయి. నీకు ఒక పెళ్ళం ఉండి నీకు ఒక కూతురు ఉంటే అప్పుడు ఆడవాళ్ళని ఎంత గౌరవించాలనేది తెలుస్తుంది. లైవ్లు అని పెట్టావు, ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని నీ మొగుడి పిల్లు పోవే. ఏంటి ఇదా ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదా? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ విమర్శిస్తావు, కానీ నువ్వు మాట్లాడే బూతులేంటి? సోషల్ మీడియాలో ఉండి ఇలాంటి బూతులు మాట్లాడచ్చా? నీ వీడియోలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు. అదా నువ్వు మాట్లాడే పద్ధతి? నీకు మాట్లాడడమే చేత కాదు. నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదిస్తే సుఖమే ఉంది, ఎన్ని కోట్లు సంపాదిస్తే సుఖమే ఉంది. మీ అమ్మ మీ నాన్న నీకు ఇదే నేర్పించారా? నీకు సంస్కారం లేకుండా ఒక ఛానల్ పెట్టేసి అయ్యో నన్ను ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, మనం పద్ధతిగా మాట్లాడాలని అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు. అమ్మల్ని తిట్టేస్తావు, అక్కల్ని తిట్టేస్తావు, దేవతలను తిట్టేస్తావు, దేవుళ్ళు తిట్టేస్తావు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావు. తాగి మాట్లాడుతున్నావా లేదంటే ఏదైనా డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా? మళ్ళీ తెల్లారొచ్చి సారీ అంటావు, మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చి నాకు ఇలా చెప్పాడని అంటావు. రాత్రి కల్లోకి వచ్చి మాకు రాముడు కూడా చెప్పాడు, వీడిని ఊరికే వదలకండి, సీతమ్మ తల్లిని అన్నాడు, మన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, వీడిని అస్సలు వదలకండి, మీరు కూడా వీడియోలు చేసి వాడిని ఉతకండి అని చెప్పేసి రాముడు మాకు కూడా కల్లోకి వచ్చి చెప్పాడు. అందుకే మేము 4 రోజుల నుండి సైలెంట్గా ఉండి వీడియోలు చేయకున్నా సరే ఈ రోజున మళ్ళీ బయటకు వచ్చి నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు పొద్దున పెట్టిన వీడియో చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. నువ్వు దొరికితే ఆడవాళ్ళందరూ వచ్చి నిన్ను అక్కడే పెట్రోల్ పోసి అంటించేయాలన్నంత కోపం వచ్చింది. వేరే దేశాల్లో ఉండి ఎందుకు మాట్లాడతావు? నిజంగా నీ తప్పు ఏమీ లేదు, నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను అని అనుకుంటే
చక్కగా ఇక్కడికి వచ్చి మాట్లాడు. సజ్జనార్ సార్ తోటి అప్పుడు మాట్లాడావు కదా బెట్టింగ్ యాప్స్ గురించి, ఇప్పుడు కూడా రా సజ్జనార్ సార్ పక్కన కూర్చుని చక్కగా మాట్లాడు. ఆయన నీకు సన్మానం చేస్తారు, బత్తాయి జ్యూస్ ఇస్తారు నీకే. చక్కగా మన దేశం కోసం మంచి మంచి మాటలు మాట్లాడే అన్వేషు, నీ అంత తోపు ఇంకొకళ్ళు లేడని పోలీసులే నీకు సన్మానం చేస్తారు. సిగ్గు లేదా? ఇంతమంది ఆడవాళ్ళు తిడుతున్నావు, నీకు బుద్ధి లేదా? నువ్వు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని అడుగుతున్నావు కదా. నువ్వు రోడ్డు మీద జిప్పు తీసి ఉచ్చపోసుకుంటావు. ఏ ఆడవాళ్ళన్నా ఉచ్చపోసుకుంటారా రోడ్డు పక్కన? ఒక సిగ్గు అనేది ఉంది ఆడవాళ్ళకు, చిన్నప్పటి నుండి వచ్చింది అది. బట్టలు లేకపోతే ఎంత అసభ్యకరంగా ఉంటామో, రోడ్డు పక్కన టాయిలెట్ పోసుకోవాలన్నా సరే ఆడవాళ్ళు సిగ్గుపడతారు. ఎక్కడ టాయిలెట్ ఉందా అని చెప్పేసి వెతుక్కుని వెళ్ళి అక్కడికి వెళ్తారు. నీలాగా రోడ్డు పక్కకి వెళ్ళి టాయిలెట్ పోసుకోరు. అది మగవాళ్ళకి ఆడవాళ్ళకు ఉన్న తేడా. మీ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ కూడా ఆడవిడే కాబట్టి ఆవిడ కూడా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి వేరే దేశంలో ఉంది కదా, బిగినీలు చెడ్డీలు ఇలాంటివన్నీ వేసుకుని తిప్పు మరి మీ అమ్మను కూడా. ఎందుకు మరి మన సాంప్రదాయంలాగా చీరలు కట్టుకు తిరుగుతుంది? చెప్పలేవా మీ అమ్మకి? అది భారతదేశ సాంప్రదాయం. మరి మీరు ఇక్కడ ఉండవు, మేము అక్కడే ఉంటాం, మాకు అసలు భారతదేశమే నచ్చలేదని చెప్పావు కదా. మీ అమ్మకి చెప్పు, అమ్మ నువ్వు భారతదేశంలో లాగా ఉండకు, ఇక్కడ ఈ దేశం పద్ధతులను పాటించు, ఇక్కడ ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలాగ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని చక్కగా తిరిగమ్మా అని మీ అమ్మకి చెప్పు. పబ్బులకి పార్టీలకి మీ అమ్మను కూడా తీసుకువెళ్ళు. ఆ బాధ ఏంటనేది నీకు అర్థమవుతుంది. నీకు తాడు బొంగరం లేనివాడివి, నీకు పెళ్లి పెటాకులు లేవు, అక్క చెల్లెళ్ళు లేరు, ఎవరు లేరు కాబట్టి నీకు ఆడవాళ్ళు విలువ ఏంటనేది తెలియదు. రోజుకో దేశం వెళ్తావు, రోజుకొక దాంతో ఎంజాయ్ చేసి వస్తావు. నీకు ఆడవాళ్ళు విలువ ఏం తెలుస్తుంది? నువ్వు అక్కడ రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతావు, చిన్న చిన్న 13 ఏళ్ల పిల్లలను కూడా నువ్వు రేపులు చేస్తావు. మరి ఇక్కడ చేయాలంటే కుదరదు, కాళ్ళు చేతులు ఎరగొట్టేసి లోపలేసేస్తారు. అందుకని నువ్వు రావు ఇక్కడ. నీకు ఇలాంటివన్నీ ఇక్కడ దొరకవు కాబట్టి నువ్వు అక్కడే ఎంజాయ్ చేస్తావు. నువ్వు అందరి జాతకాలు చెప్పేస్తావు, నెక్స్ట్ నీ జాతకం ఏంటో తెలుసుకో. నీ మీద ఇప్పుడు ఇన్ని కేసులు బుక్ అయ్యాయి, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు అందరూ కూడా. ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రజలు నీ వీడియోలు చూసి ఆ భిక్ష ఏదైతే పాడేశారో ఆ డబ్బులతోటి నువ్వు ఎంజాయ్ చేస్తూ ఈ రోజున గొర్రెలను తిడతావు, ఉంటే ఉండండి అంటావు, పోతే పోండి అంటావు, పిచ్చి వెదవలు అంటావు, ఏమైనా తిడతావు. నీ ఫాలోవర్స్ లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఆడవాళ్ళనే అవమానిస్తున్నావు, అందరినీ అవమానిస్తున్నావు. అంటే తిన్న విశ్వాసం కూడా లేదు. ఏ కుక్క కన్నా ఒక పూట అన్నం పెడితే అది ఎన్నో సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది. అసలు కుక్కకున్న జ్ఞానం కూడా నీకు లేదు. అంతగా దిగజారిపోయావు అనమాట. ఈ రోజున గరికపాటి ఆయన గారి గురించి మాట్లాడేస్తావు, చాగంటి గారి గురించి మాట్లాడేస్తావు, రామాయణాలు చెప్పేస్తావు, మహాభారతాలు చెప్పేస్తావు. నువ్వు బ్రహ్మ అంటావు, విష్ణువు అంటావు. నువ్వు బ్రహ్మ విష్ణువు అయితే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళి దేశాలు పట్టుకుని కష్టపడుతున్నావు? నువ్వు ఇక్కడే కూర్చో, నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నేను భగవంతుడు ఒకటే అని మాత్రం మాట్లాడుకో. ఏంటి వాళ్ళందరినీ కలిపి ఫ్రెండ్స్ అంటావా? నువ్వు అసలు వాళ్ళ కాలు గోటికి నువ్వు సరిపోతావా? నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఈ రోజున సోషల్ మీడియాలో ఎంతమంది నిన్ను ఈ రకంగా తిడుతున్నా సరే నీలో ఇంతవరకు కూడా జ్ఞానోదయం కాలేదు అని అంటే నీకు సరైన ట్రీట్మెంట్ పడితేనే నువ్వు చక్కగా అవుతావు. అక్కడ ఉన్నంత వరకు ఇలాగే రెచ్చిపోయి వీడియోలు చేస్తూనే ఉంటావు. నిన్ను సజ్జనార్ సార్ తీసుకొచ్చి నీకు బత్తాయి రసం ఇచ్చి నీకు చక్కగా సన్మానం చేస్తే అప్పుడు మాట వింటావు. అంతవరకు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలా తిడుతూనే ఉంటావు. నీకు భయం అనేది లేదు. నీ పక్కన మీ అమ్మ మీ నాన్న ఉన్నా సరే నీకు చెప్పట్లేదు అని అంటే మరి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. భారతదేశంలో ఉండి భారతదేశంలో కష్టపడి మీ మూలాలన్నీ భారతదేశంలో ఉండి భారతదేశంలో కూడి తిని ఈ రోజున వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశం మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకైనా బుద్ధి లేదా? తప్పు నాన్న, ఇలా చేయకూడదు. మనం ఎన్ని అనుకున్నా సరే చివరి రోజులకి భారతదేశానికే వెళ్తాము. నువ్వు బతుకుతేరు కోసం వచ్చావు, మన భగవంతుని ఇలా మాట్లాడకూడదని మీ ఇంట్లో మీ తల్లిదండ్రి కూడా నీకు చెప్పట్లేదు అని అంటే వాళ్ళెంత సంస్కారవంతులో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడు అంటావు కదా, నా చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉంది, వినాయకుడి బొమ్మ ఉంది, ఇదిగో ఆ రోజు నాటి బట్టలు వేసుకున్నానని మాట్లాడతావు కదా. నువ్వు నిజంగా పాత రోజులు నీకు గుర్తుంటే ఇలా మన భారతదేశం గురించి మాట్లాడవు. మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో ట్రావెలింగ్లు చేసి ఈ రోజున విదేశాలకు వెళ్ళి ఇక్కడున్న మహిళలు తిట్టేస్తావు, ఇక్కడున్న భగవంతుడిని తిట్టేస్తావు. నీకు భగవంతుడు అంటే గౌరవం లేనప్పుడు, నువ్వు రాముల వారిని సీతమ్మ తల్లిని అందరినీ తిడుతున్నప్పుడు నువ్వు ఆ దేవుళ్ళు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నీ ట్రావెలింగ్ అన్నప్పుడు నువ్వు ట్రావెలింగ్ వీడియోలో చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేసి కాంట్రవర్సీలు చేసి అసలు శివాజీ గారు మాట్లాడిన మాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళావో చూడు. నీకు కంటెంట్ ఏమీ దొరక ఇప్పుడు వీటి మీద పడ్డావు. నేను నారంజ రసం బత్తాయి రసం అని ఏవో వీడియోలు పెట్టావు కదా, ఆ వీడియోలు ఏంటో మేము కూడా చూడలేదు. నీకు పులుసు ఎలా దింపాలో చక్కగా బత్తాయి రసం తీసి నీకు ఇస్తారు తొందరలోనే, కంగారు పడకు. నువ్వు వేరే దేశాల్లో మీటప్పులు పెట్టావు కదా, అలాగే ఇక్కడ కూడా మీటప్పులు పెట్టు, మేము అందరం వస్తాం. వచ్చి నీకు చక్కగా బత్తాయి రసం ఇచ్చి నీకు సన్మానం చేస్తాం. కొత్త సంవత్సరం వచ్చింది, ఈ గొడవ ఇక్కడితో చల్లారుతుందేమో అని అనుకుంటే రోజు రోజుకి ఆవిడ గారేమో అక్కడి నుంచి వీడియోలు పెడుతుంది, నువ్వేమో ఇక్కడి నుంచి ఈ వీడియోలు పెడతావు. ఏంటి దేశానికి ఏమైనా ఉపయోగపడేవా ఇవన్నీను? అసలు ఏ గొడవని ఎక్కడి దాకా తీసుకువెళ్తున్నారు? ఈ రోజున ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడమే. ఎవరన్నా వీడియో పెడితే బ్లాక్మెయిల్ చేయడం.
చెయ్యి, నువ్వు అందరూ తెగించే ఉన్నారు, నువ్వెంత తెగించావో అందరూ అలాగే తెగించున్నారు. వాడు వచ్చి ఏం చేస్తాడో చేయని, మేము కూడా రెడీగా ఉన్నామని అందరూ రెడీగా ఎదురు చూస్తున్నారు. డబ్బు పెరగచ్చు కానీ అహంకారం, పొగరు ఇలాంటివి మాత్రం పెరగకూడదు. జీవితం చూసావా ఎప్పుడు ఎవరిని ఎక్కడ పాడేయాలో అక్కడ పాడేస్తుంది. ఇప్పుడు ఇంతమంది నీ మీద కేసులు పెట్టారు కదా, పోలీసులు ఖచ్చితంగా తీసుకొస్తారు. నీ బత్తాయి రసం మొత్తం పిండి అప్పుడు చూపిస్తారు. కంగారు పడకు. ఈ గొడవ ఎప్పటికైనా స్టాప్ అవుతుందేమో అని చూస్తున్నాం. అబ్బే రోజు రోజుకి మనుషులను రెచ్చగొట్టి వీడియోలు పెడుతున్నారు. అంటే ఇక్కడ గాజులు వేసుకున్నారా చేతకాని వాళ్ళ? మన భారతదేశం పోలీసులు ఏమీ పట్టించుకోరా? ఇవి ఇలాగే నడితేలే నన్ను ఏమీ పీకలేరని అనుకుంటున్నావా? ఏంటి నీ ధైర్యం? ఏం చూసుకుని అసలు? ఆడవాళ్ళే నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నీ బత్తాయి రసం పిండి నీ చేతిలోనే పెడతారు. ఆ రోజు దగ్గరలోనే ఉండు, రెడీగా ఉండు.